నమస్తే వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పుల్స్ పర్సెప్షన్ ఆర్టీజీఎస్ పైన ముఖ్యమంత్రి సమీక్ష రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించిన చంద్రబాబు నగరపాలక సంస్థ పాలపక్షంపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్య సీఎం చంద్రబాబును కలిసిన సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షురాలు ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 2025 నుండి 2026 బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అనంతరం బడ్జెట్పై చర్చ జరుగుతోంది. కాగా సభ ప్రారంభమైన వెంటనే తెల్ల రేషన్ కార్డులు, భూ వివాదాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. వాటికి సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు. ఇందా చెప్పాను 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022-23 పెంచిన ఛార్జెసే 22-23-24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు. ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు. ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపినీయటం ఇది విచిత్రమైన సంఘటన. అడిగారు, దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు. ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే వీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో
చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి కొత్తగా ప్లాంట్లన్నిటి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పీపుల్స్ పర్సెప్షన్ ఆర్టీజీఎస్ పైన సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తమ ఫోన్లో వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ ను విరివిగా వినియోగించుకోవాలని చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యత తీసుకొని తమ జిల్లాల్లో ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అటవీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద, సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, పిఎస్ ప్రద్యుమ్న, రాజమౌళి, హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్, ఐజీ ఈగల్ ఆర్కే రవికృష్ణ, సీఈఓ వి కరుణ, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మధురి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు తాను ఇచ్చిన హామీలను, వాగ్దానాలను తుంగలో తొక్కిందని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవటమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు న్యూ హబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతులపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను ఆయన లాంఛనంగా విడుదల చేశారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు మిస్ అయ్యారని గతంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతలను ఇంకా ఎందుకు గుర్తించలేదని సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం ఎందుకు జరగలేదని నిలదీశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మేము సర్వీస్ చేయడం జరిగింది. ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన ప్రతిసారి న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా నా వాయిస్ వినిపించడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి అగత్యాలు, ఎప్పటి నుంచో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి రేపులు, లేకపోతే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అగత్యాలు, వీటన్నిటినీ ఖండిస్తూ ఇవాళ న్యూ హోప్ ఫౌండేషన్ ఎంతోమంది మహిళలకి అండగా నిల్చోవడం జరిగింది. గతంలో కూడా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ప్రోగ్రాం ద్వారా విశాఖపట్నంలో ఒక 27 గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని స్కూల్ స్టేజ్ నుంచి కాపాడుకునే ప్రయత్నం న్యూ హోప్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇవాళ మార్చి 8న జరగబోతున్నటువంటి ఉమెన్స్ డే సందర్భంగా వినూత్నంగా ఆడబిడ్డలకి అండగా నిల్చోవాలి న్యూ హోప్ ఫౌండేషన్ అని ఒక ఆలోచన దృక్పథంతో ఒక సాంగ్ని చేయించడం జరిగింది. ఆ సాంగ్ టైటిల్ వచ్చేసి సుగాలి ప్రీతి. ఎంతోమంది సుగాలి ప్రీతికి ఈ సాంగ్ అంకితం చేయబోతున్నాం. ఈ సాంగ్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది శ్రీ నందన్ రాజ్ బొబ్లీ గారు. అదేవిధంగా పాట రాసి నమస్కారాలు. మరి ఎన్నో చైతన్య గీతాలు రాసినటువంటి నేను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా నా వంతు మద్దతుగా నా కలం ద్వారా, నా గలం ద్వారా ఎన్నో పాటలతో మద్దతుగా నిలబడేటువంటి నన్ను న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్
గౌరవనీయురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వర్ గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేష్ గారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఆడవారిపై జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక మంచి పాట చేద్దామనేటువంటి ఆలోచనతో తన నా దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఒక ఉద్యమకారుడిగా తను గతంలో చేసినటువంటి ఎన్నో మహిళలకు అండగా చేసినటువంటి కార్యక్రమాలను చూసినటువంటి నేను తప్పకుండా చేస్తానని మాటిచ్చి మరి ఎంతో కష్టతరమైనటువంటి డబ్బులతో కూడుకున్నటువంటి అదైనప్పటికీ కూడా ఏదేమైనా మహిళలకు అండగా నేను ఒక మహిళను కాబట్టి నా గొంతును వారికి మద్దతుగా ఉంచుతూనే ఉన్నాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మరి ఒకసారి మేమంతా కూర్చొని అలాగే మాతో పాటు సినీ సంగీత దర్శకులు నందన్ రాజ్ బొబ్బిలి గారు కూడా ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన మనం అందరం కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి తనే దగ్గరుండి ప్రొడ్యూస్ చేసి సమర్పించి మరి ఈ పాటను ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పాటని నేను నా వంతు బాధ్యతగా రాసి నా అక్క చెల్లెలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నా గొంతును కూడా మద్దతుగా ఇచ్చాను. నాతో పాటు నేను కూడా పాడతానని చెప్పి ఛాలెంజింగ్గా తను కూడా పాడడం జరిగింది ఆ పాటని. సో మరి మహిళా దినోత్సవం సందర్భంగా సుగాలి ప్రీతి చాలా సంతోషంగా ఉందండి. న్యూ హోప్ ఫౌండేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంచా మల్లీశ్వర్ గారు, అలానే ఉద్యమకారులు, వాగ్గేయకారులు, రచయిత రేంజర్ల రాజేష్ గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు, ఇంకా దేవి ప్రసాద్ గారు. సో ఈ పాట రేంజర్ల రాజేష్ గారు అద్భుతంగా రాశారు. దీన్ని మల్లీశ్వరి గారు, రాజేష్ గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పాడారు. మ్యూజిక్ చేయాలని నన్ను సంప్రదించినప్పుడు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సో ఉమెన్స్ డే సందర్భంగా ఈ పాట వస్తుంది, ఆదరించండి. దగ్గరగా ఉండి ఈ పాటకి ఏం కావాలో అన్నీ కూడా న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మల్లీశ్వర్ గారు దానికి కర్త కర్మ క్రియ అన్నీ వారి దగ్గర ఉండి చూసుకున్నారు. రాజేష్ గారు అద్భుతంగా రాశారు. సో ఈ ఫౌండేషన్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి, వేదికను పంచుకున్నటువంటి మిత్రులకు, రాజేష్కి, మల్లేశ్వరికి, సోదరుడికి, పర్సా సురేష్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది. సుగాలి ప్రీతి మీద ఒక మంచి సాంగ్ రాశామండి. కొంచెం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి సందర్భం కూడా అని ఈ సాంగ్ బ్రోచర్ని లేకపోతే సాంగ్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు సహకారంగా, ఎందుకంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్. మనకి సమస్య వస్తేనే వెళ్ళటానికి కష్టమైపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో 2017లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని 2025వ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్నపాటి సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను. మిత్రులందరికీ తెలియని విషయాలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు
ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. బహుశా అది మీ పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే లీగల్ అనుకోండి. 2017వ సంవత్సరంలో ఒక పాప కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రులకి ఫోన్ చేసినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బాధ విపరీతంగా ఉన్న పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం అధికారంలో లేకపోవటం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెబుతున్న కుంటి సాకులు వారి చేతగానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేశామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో, ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా. మేయర్ గారు, అలాగే కార్పొరేటర్సు, స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81, 86 మధ్య కాలంలో, 95, 2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాం. ఆ రోజున 81, 83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95, 2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు ట్యాక్సెస్ అట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలో ఉన్నది. మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు, కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది. సరైనటువంటి మంచినీరు వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? అనేక ప్రాంతాల్లో సత్యనారాయణపురం, దుర్గాపురం లాంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరులో కలుషితం రావడంతో రంగు మారిపోయి సీఎం చంద్రబాబు సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు చిట్ ఫండ్ బాధితులు వచ్చారు. వారిని చూసి సీఎం వారి వద్దకు వెళ్లారు. సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు. సుమారు 600 మంది ఈ ఘటనలో నష్టపోయారు. కష్టపడి సంపాదించుకొని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి నష్టాలు లేవు సార్. పోలీసు వాళ్ళు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్, రాజభోగాల్లో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి సందేహం ఒక వారం ఉన్నాడు. పేరేంటి? ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ అంతా డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి.
వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అతనికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం బాగా అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు కుటుంబాలు ఉన్నాయండి బాధితులు. నన్ను మోసం చేసి తెచ్చలేదు సార్ డబ్బు. నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు. నేను 25 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కరెక్ట్ చేస్తున్నాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి దుర్బుద్ధి పెట్టుకున్నానండి. మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాను. మోసం చేయడానికి 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు సార్ వాడు. ధైర్యంగా ఉండి చేయాలని చేస్తాం. ధైర్యంగా రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం అందరినీ దారిలో పెట్టాలి సార్. మటన్ ప్రియుల జిహ్వా చాపల్యాన్ని తీర్చేందుకు బార్బిక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లజీజ్ ఈగోస్త్ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సిటిఓ మాన్సూర్ మెమోన్, ఆంధ్ర హెడ్ నరేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడ బందరు రోడ్డులోని ఎల్ఈపిఎల్ సెంట్రల్ మాల్లోని బార్బిక్యూ నేషన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ విందులో మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విందు మటన్ మారగ్ సూప్ తో ప్రారంభమవుతుందన్నారు. స్టార్టర్స్ లో భీమా కలేజీ, మటన్ కీమా పావ్, గలౌటీ కబాబ్, మటన్ షేఖవతి సీక్, మటన్ రాన్ వంటి స్పెషల్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన వంటకాలలో మృదువైన మసాలాలతో హైదరాబాదీ మటన్ హలీం, నిహారీ గోస్ట్, షాహీ మటన్ కోర్మా, హైదరాబాదీ జాప్రానీ మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. ఈ విందును అత్యంత మధురంగా ముగించేందుకు ఫ్రూట్ కస్టర్డ్, పాలు, కస్టర్డ్ పౌడర్, తాజా పండ్లతో చేసిన క్రీమీ డిజర్ట్, షీర్ కుర్మా, తాజా పాలతో, సేమియాతో తయారైన సంప్రదాయ స్వీట్ వంటి రుచికరమైన మిఠాయిలు కలవన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కేసర పిస్తా కుల్ఫీ, హనీ ఆల్మండ్ అండ్ డేట్స్ కుల్ఫీ వంటి కుల్ఫీలు ఈ విందుకు మరింత విశిష్టతను ఇస్తాయన్నారు. నా పేరు నరేష్ నాయుడు అండి, హేపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బార్బిక్యూ నేషన్. సో ఈరోజు నుంచి మేము మటన్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, 31వ తేదీ వరకు ఈ నెల వరకు మేము మటన్ ఐటమ్స్, మటన్ లజీజ్ ఏ గోస్ట్ అని చెప్పేసి మటన్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో మనము మోస్ట్ డెలిషియస్ మటన్ ఐటమ్స్ అని యాడ్ చేసాం. ఆల్మోస్ట్ మొత్తం 95 వెరైటీ ఆఫ్ టోటల్ మెనూ ఐటమ్స్ అయితే దాంట్లో 10 రకాల కేవలం మటన్ ఐటమ్సే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఒకసారి మటన్ రాన్ కానీ, మటన్ కీమా కానీ, మటన్ కలేజీ కానీ, మటన్ హలీం కానీ, మటన్ బిర్యానీ కానీ, మటన్ నిహారీ గోస్ట్ కానీ, మటన్ కుర్మా కానీ, మటన్ మరాక్ సూప్ కానీ, సో ఇట్లా 10 ఐటమ్స్ మనం మటన్ వెరైటీస్ ఉన్నాయి. టోటల్ 95 వెరైటీస్ ఉన్నాయండి మెనూలో. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మెనూ ఉంటుంది, చాలా డెలిషియస్ మెనూ. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్సెస్. అండ్ దిస్ ఈజ్ అ రియలీ వండర్ఫుల్ మెనూ. నేను ఒక స్టాఫ్ అని చెప్పట్లేదు, ఒక ఎంప్లాయీ అని చెప్పట్లేదు, కానీ నేను ఐ పర్సనలీ టేస్టెడ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ రియలీ ఎమ్మీ అండ్ డెలిషియస్. మటన్ లవర్స్ గోయింగ్ టు బి లవ్ దిస్ ఫెస్టివల్. అండ్ వీ హ్యావ్ ఏ ఆఫర్స్ ఆల్సో అండి. మేము ఇది ప్రతిరోజు జరుగుతుంది ఈ ఫెస్టివల్. సో ఈ మనకు స్పెషల్ హ్యాపీనెస్ కార్డ్స్ ఉన్నాయి, మనము స్పెషల్ గ్రూప్ ఆఫర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనకు 920, 930 అప్రాక్స్ పడుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ ద డిస్కౌంట్స్. సో అంటే ఒక ఐటమ్ మనకు కేవలం 10 రూపాయలు పడినట్లే. సో ఒక 10 రూపాయలకి మంచి టీ దొరికినట్లే. ఇది ఒక పెద్ద మెనూ అండి, ఇది డెలిషియస్ మెనూ. మీకు 95 వెరైటీస్ 900 లోపల దొరుకుతున్నాయి. సో యూ పీపుల్ రియలీ గోయింగ్ టు బి ఎమ్మీ, యూ పీపుల్ రియలీ గోయింగ్ టు బి లవ్ దిస్ ఫెస్టివల్. Please come and bless us.
and this is really wonderful festival andi. We are welcoming you all people from our bottom of heart. Please come and bless us. రబీ సాగు తర్వాత మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు, షట్టర్లు, డోర్లు, లాకులు, ఏటిగట్ల పటిష్టత పనులు చేపట్టనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 4,971 పనులు చేపట్టాల్సి ఉన్నట్లు నివేదికలు అందాయన్నారు. వీటిని చేపట్టేందుకు 336.4 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. గోదావరి డెల్టా పరిధిలోనూ 1868 పనులు చేపట్టేందుకు 129.38 కోట్లు అవసరమని గుర్తించామన్నారు. కాటన్ బ్యారేజీ మరమ్మతులకు 164 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. డ్రీప్ 2 కింద ఈ పనులు చేస్తామని వివరించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు. దగ్గర 10,13,161 ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలనంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కొదిడేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్లు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్ని కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు, గేట్లు, రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 years లో ఎక్కడ కూడా ఒక డ్రైన్ లో కానీ, ఒక కాలువలో కానీ, ఒక రిజర్వాయర్ లో కానీ, ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకు పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష. అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండ్ఎం సంబంధించి మరి రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుబట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు ఓర్సు
భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం శోచనీయమన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 9,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ల సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికీ కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని. ఔషధ మొక్కలు, సుగంధ మొక్కల ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య అవగాహన కల్పించి మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో బయర్స్ సెల్లర్స్ మీట్ ను నిర్వహించినట్లు బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం తెలిపారు. ఔషధ మొక్కల లభ్యతను పెంచడం కోసం అంతర్జాతీయ విపణికి అనుగుణంగా నాణ్యమైన మొక్కల ఉత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక దోహదపడుతుందని చెప్పారు. ఏపీ మెడిసినల్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు విజయవాడ ఆధ్వర్యంలో అడ్వాన్సింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ విత్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ లెవెల్ మెడిసినల్ బయర్ సెల్లార్స్ మీట్ ను గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ మీట్ లో బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం మాట్లాడుతూ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజీ ఇన్ సప్లై చైన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ కింద సభలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తోందన్నారు. ఉత్పత్తిదారులు అంటే రైతులు, సేకరణదారులు, కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను, వారి మధ్య అవగాహన పెంచి తగిన మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వటం, నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావటం ముఖ్య ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తోందని అన్నారు. నాణ్యత పరీక్షలకు సహకారాన్ని అందిస్తామన్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సుజాత మాట్లాడుతూ బయర్ సెల్లర్స్ ను ఒక వేదికపైకి తీసుకొచ్చామని, 100 మంది బయర్స్ అండ్ సెల్లర్స్ పాల్గొన్నారని చెప్పారు. పథకంలో భాగంగా ఇటువంటి సభలు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు
ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ స్కీమ్ ద్వారా ఈ సభని ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్క ఉత్పత్తిదారులు అంటే రైతులు, సేకరణదారులు, రెండు గ్రూపులు కూడా కలుపుకుని ఉత్పత్తిదారులను, ఒక పక్క ఉత్పత్తిదారులు, రెండో పక్క కొనుగోలుదారులు, వాళ్ళందరినీ ఒక వేదికపై చేర్చి వారి సమస్యలని వారి మధ్య అవగాహన పెంచి తగినటువంటి మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వడము, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు, ఔషధ మొక్కల యొక్క ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి పథకం. బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. కొనుగోలుదారులు అంటే ఇక్కడ ట్రేడర్స్ కంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే దాన్ని డైరెక్ట్గా ఔషధాల నిర్మాణంలో ఉపయోగిస్తారో వాళ్ళ అవసరాలకి అనుగుణమైనటువంటి వాళ్ళ యొక్క టర్మ్స్కి కండిషన్స్కి అనుగుణమైనటువంటి ఔషధ మొక్కల లభ్యత పెంచడం కోసం వీళ్ళందరినీ ఒక వేదికపైకి చేర్చి, ఈ వేదిక వల్ల పరస్పర ఉత్పత్తిదారులకి అలాగే కొనుగోలుదారులకి ఈ రెండు వర్గాల మధ్యనే పరస్పరమైనటువంటి అవగాహన, సహకారం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ కేవీఎన్ సత్య శ్రీనివాస్ అండి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు, సిఎస్ఆర్ సిమ్యాప్ హైదరాబాద్ నుంచి నేను ఈ సభకు వచ్చేసాను. సిఎస్ఆర్ సిమ్యాప్ అంటే ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సిఎస్ఐఆర్ ఆర్గనైజేషను. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రైతులకి నాణ్యమైన ఔషధ మరియు సుగంధ మొక్కల పంపిణీ మరియు వాటిని సాగు చేసుకునే పద్ధతులు, ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ ఔషధ సుగంధ మొక్కలు ఏమిటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని మార్కెట్ ఎట్లా చేసుకోవచ్చు, దాని క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇటువంటి వాటి మీద అవగాహన సదస్సులు మేము చేస్తూ ఉంటామండి. సో ఈ రెండు రాష్ట్రాల నుంచి రైతులు ఇటు కొనుగోలుదారులు మా సంస్థని సంప్రదిస్తూ ఉంటారు. ఎలా ఈ ఉత్పత్తి చేయాలి, వీటిలో కొత్త వంగడాలు ఏంటి, అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఏంటి, ఏ వాతావరణ పరిస్థితులకి ఔషధ మొక్కలు అనుకూలము, వీటి మార్కెట్ ఎలా అని మా దగ్గరికి వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుంటుంటారు. అలాగనే కొనుగోలుదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తి ఎక్కడ దొరుకుతుంది, నాణ్యమైన ఉత్పత్తి క్వాలిటీ, దాంట్లో నాణ్యమైన ఎలా. నా పేరు డాక్టర్ ఎస్ సుజాత, నేషనల్ డైరెక్టర్ హోమియో ఆయుష్ డిపార్ట్మెంట్. ఈ ప్లాంట్స్ బోర్డు ఉంది. ఈ ప్లాంట్స్ బోర్డు ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బయర్స్ సెల్లర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళు అమ్మటము కొనటము అనే దాన్ని ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని ఈ ప్రోగ్రాం పెట్టారు. దాదాపు ఈ ప్రోగ్రాంకి 100 మంది బయర్స్ అండ్ 100 మంది సెల్లర్స్ వచ్చారు. ప్రోగ్రాంలో అందరూ అన్ని బయోడైవర్సిటీ వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాం బాగానే జరిగింది అనుకుంటున్నాము. ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిగ్మా 9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మురళీకృష్ణ, ఇండియన్ ఫిలిం సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మోడల్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ను చూస్తుంటే వారు ఉన్న సృజనాత్మకత కనిపిస్తోందన్నారు. విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలు, నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. తమ సంస్థ తరపున ప్రతి ఏడాది ఈ స్కూల్కు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఇండియన్ ఫిలిం సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు మాట్లాడుతూ పాఠశాల వాతావరణం, ఇక్కడి సిబ్బంది, పిల్లలు తయారు చేసిన మోడల్స్ ఎంతో నచ్చాయని అన్నారు. ఉత్తమ మోడల్స్కు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. తమ పాఠశాల అభివృద్ధి కోసం ₹1 కోటి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. My name is Murali Krishna. I am Chairman, Advisory Board, Sigma 9 Aerospace and Defense Research Center. It has centers all over India. Head office is also in Hyderabad. We have branch offices in different parts of the country. We came here to celebrate and also inaugurate the
science exhibition of Seventh-day Adventist School, Ibrahimpatnam. Students from LKG to 9th have participated in today's exhibition. They have done some wonderful exhibits, created some wonderful and creative exhibits. In spite of limited resources, it has shown their creative levels. The support and effort of the teachers has been wonderful. I think they will definitely grow into big scientists and leaders in course of time. Our organization Sigma 9 Aerospace and Defense Research Center is having a plan to support them in a big way. We also have our colleague, our director. నా పేరు వంశీ లక్కరాజు అండి. నేను ఇండియన్ ఫిలిం సిటీకి ఫౌండర్ అండ్ చైర్మన్ని. సో 7th డే స్కూల్కి రావడం జరిగింది. సో పిల్లలందరిని ఎంకరేజ్ చేస్తూ నాకు స్కూల్ అట్మాస్ఫియర్, ఫ్యాకల్టీ చాలా నచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ 1 crore rupee for the development of the school. Very soon I'll hand over the check to the Mr. Principal Garu and the faculty. Thank you so much. J. David Mark, the principal of Seventh-day Adventist High School, Ibrahimpatnam. ఈరోజు పాఠశాలలో సైన్స్ ఫేరు జరపడానికి మాకు సహాయం చేసిన వారు ప్రసన్న కుమార్ గారు, వారి యొక్క టీము, మరి ప్రత్యేకంగా సైంటిస్ట్ గారైన మురళీకృష్ణ గారు, అలాగే ఇండియన్ ఫిల్మ్ సిటీ నుంచి వంశీ లక్కరాజు గారు, రాధా మ్యామ్, ఇందిరా మ్యామ్, వీళ్ళందరూ కూడా మా పాఠశాలకు వచ్చి ఈ యొక్క విద్యార్థులు చేసిన ఈ యొక్క ప్రయోగాలన్నిటినీ చూసి వారికి బహుమతులు ఇచ్చి మా యొక్క పాఠశాలను వారు అభినందించి ఆశీర్వాదాలను దయచేసి ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రత్యేకంగా మా యొక్క పాఠశాలను అభివృద్ధి పరచాలి అని మరి పెద్దలైన వంశీ లక్కరాజు గారు ఆర్థికంగా పాఠశాలకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నారు. మరి వారి యొక్క దాతృత్వ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్ పైన ముఖ్యమంత్రి సమీక్ష. రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించిన చంద్రబాబు. నగరపాలక సంస్థ పాలపక్షంపై సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్య. సీఎం చంద్రబాబును కలిసిన సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి. బడ్జెట్పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షురాలు. ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న SGV బులెటిన్లో డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.